నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ఏపీలో ప్రభుత్వ పాలనపై అనధికార ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 10% కంటే తక్కువ స్థానాలను గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ అధికారికంగా ప్రతిపక్ష హోదా కావాలి అంటూ పోరుబాట పట్టడానికి కారణాలేంటి? భారతీయ రాజ్యాంగం ప్రకారం పార్టీలకు సంక్రమించవలసిన అధికారాలు, హక్కులు అన్ని తెలిసి ఉండి కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతిపక్ష హోదా కావాలి అంటూ పట్టుపట్టడంలో ప్రధాన కారణం మరోలా ఉంది అంటున్న రాజకీయ మేధావులకు అందని ఆంతర్యం పార్టీ అధ్యక్షుడు జగన్ మనసులో ఏముంది అనేది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ పదే పదే వల్లిస్తున్న జగన్ పై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కదు అంటూ కరాఖండిగా తేల్చి చెప్పిన ఆయన పొరుగు దేశం జర్మనీ అడ్మినిస్ట్రేషన్ పై కామెంట్ లేదా కాంప్లిమెంట్ చేయడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతీయ రాజ్యాంగం. దేశాన్ని పాలించే విధానం, ప్రజా సంక్షేమం, ఇంకా చెప్పాలంటే న్యాయం, ధర్మం, చట్టం లాంటి 3 సింహాలకు ఆహారాన్ని అందించే అతిపెద్ద రాజ్యాంగ వ్యవస్థకు దశ దిశ నిర్దేశాలను సూచించే మార్గదర్శి ఇండియన్ కాన్స్టిట్యూషన్. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3వ ఏడాది 1949లో ఆమోదించబడిన రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చింది. అదిగో అప్పటి నుంచి ఇప్పటి వరకు తూచా తప్పకుండా అందులో పొందుపరచబడిన ప్రతి ఒక్క అంశాన్ని అమలు చేస్తూనే ఉంది సిటిజన్ ఆఫ్ ఇండియా. పాలనాపరమైన అంశాల నుంచి మొదలు పెడితే జాతీయ భద్రత, అంతరంగిక భద్రత తదితర అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇక రాజకీయాలు, ప్రభుత్వాలు, పరిపాలనలు, నేతలు, అధికారులు, వారికి సంబంధించిన బాధ్యతలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అంశాన్ని ఇందులో పొందుపరిచారు. ఇక భారత్తో పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలకు రాజకీయాలను లింక్ చేసిన ఓ ప్రాథమిక అంశం మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది అనేది 199 మందికి తెలిసిన అంశం. ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలంటే రాజకీయ పార్టీలు ఉండాలని, వాటిని వేదికగా చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటిన పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయని తెలిసిన అభ్యర్థులే నేతలుగా మారతారు. ఇది సర్వసాధారణంగా అందరికీ తెలిసిన ప్రాథమిక అంశం. గత 2019-24లో అధికారాన్ని వెలగబెట్టిన వైసీపీ అధ్యక్షుడు ఆయన హయాంలోనే ఈ పదాలని పదే పదే వల్లించారు. ఇప్పుడు తాజాగా పరిణామాలు మారిపోవడంతో ప్రతికూల పరిస్థితులను తనకి అనుగుణంగా జగన్ ఎత్తిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే 2024లో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ అధినాయకుడు జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓటర్లు వన్ సైడ్ వార్లా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. దాంతో కూటమి విజయాన్ని జీర్ణించుకోలేని జగన్ అనుకో ఇప్పుడు కనీసం అసెంబ్లీలో తమను గుర్తించేందుకు ఏదైనా ప్లాట్ఫామ్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ హోదా పోయినా కనీసం ప్రతిపక్ష హోదా అయినా వస్తే ఏదో విధంగా ఏదో మూలన రాష్ట్రంలో చక్రం తిప్పొచ్చనేది వారి అభిప్రాయంగా తెలుస్తోంది. అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు తదితర అంశాలపై విశ్లేషణలు ఇస్తున్న జగన్ ఆయన హయాంలో సాధించిన విజయాలు, తెచ్చిన ప్రాజెక్టులు, నిర్మించిన కట్టడాలు తదితర అంశాలపై ప్రత్యక్ష చర్చలకు రావాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన వైనంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ కూటమి చేస్తున్న డిమాండ్పై జగన్ తీవ్రంగానే స్పందించారు. 2014లో అప్పటి సీఎం చంద్రబాబు సాధించిన పర్ క్యాపిటా రేషియో కంటే తన ప్రభుత్వం సాధించిన పర్ క్యాపిటా రేషియోనే అధికం అంటూ జగన్ విశ్లేషణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్షరాలకు, ఆచరణలకు మధ్య ఉన్న అంతరాలను పరిశోధించే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. 2014లో టీడీపీ తీసుకొచ్చిన ఇండస్ట్రీస్, రాజధాని నిర్మాణం, పోలవరం కట్టడం, రహదారులు, భవనాల నిర్మాణం, విద్యుత్ వినియోగం, ఐటీ అభివృద్ధి లాంటి పలు అంశాలను ఏకరువు పెట్టి జగన్ వేస్తున్న ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చింది
కూటమి ప్రభుత్వం. ఇంత చేసినా సాధించింది ఏంటి అని మళ్ళా అడుగుతున్న జగన్ వాదానికి వివాదానికి తెరదించే ప్రయత్నాలని ముమ్మరం చేసింది. 2018 వరకు సాధించిన విజయాలు, 2019 నుంచి మరుగున పడిపోయిన నిర్మాణాలు, 2024 నాటికి గుంతలు పడిన రహదారులు, నొక్కిన బటన్లు, లబ్ధి పొందిన ప్రజలు. టూకీగా చెప్పాలంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాబడుతున్న అసలు నిజాలు, గత ప్రభుత్వంలో జరిగిన నిధుల మళ్లింపు తదితర అంశాలపైనే ఇప్పుడు దృష్టి సారించినట్లు అధికార వర్గాల సమాచారం. ఇక వర్తమానానికి వస్తే ఈ ఎపిసోడ్ లో చివరి అంకమే వైసీపీ @11 అనే అంశం ప్రజా తీర్పుగా రాజ్యాంగంలోనే లిఖించబడింది. నిజానికి 2019లో అప్పటి సీఎం జగన్ నోటి నుంచి వెలువడిన ఆనిముత్యాల్లో ఒకటైన కామెంట్ ఏపీ వాసులనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉంది. టీడీపీ నుంచి ఒక 5-6 లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబుకు ఉండదు అని ప్రస్తావించిన జగన్ ఇప్పుడు అసలు ప్రతిపక్షానికి తగిన అర్హతే లేనప్పుడు అదే కావాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదనే వాదనలు రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రతిపక్ష హోదా కోసం అడిగితే రాదు అని, అది ఒకరిస్తే తీసుకునేది కాదు అని, ప్రతిపక్ష హోదా విషయంలో రాజ్యాంగం ఇవ్వాలని పవన్ మాటలో స్పష్టమవుతుంది. వైసీపీ పాలనలో ప్రజా సంక్షేమం అంటూ డబ్బులు పంచిపెట్టే విధానంలో బటన్స్ నొక్కిన జగన్ కు 5 కోట్ల మంది ఆంధ్రులు ఎందుకు ఓట్లు వేయలేదో ఆలోచించాలంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. పరిపాలన నచ్చితే మళ్ళా నెత్తిన పెట్టుకుంటారని, అధికార పగ్గాలను ప్రజలే చేతికి అందిస్తారని తెలిసిన జగన్ వాస్తవాలను గ్రహించలేకపోతున్నారా అనేది పలువురి అనుమానం. వాస్తవానికి గతంలో అర్హత ఉన్న ఆనాటి టీడీపీకి ప్రతిపక్ష హోదాను లేకుండా చేయాలంటే ఎమ్మెల్యేలను లాగేసుకుంటే అది ఉండదన్న జగన్ ఈనాడు కనీసం ప్రతిపక్ష హోదాకు కావాల్సిన అర్హత సాధించలేకపోయిన వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఎలా డిమాండ్ చేస్తున్నారంటూ ప్రజావాణి సూటిగానే ప్రశ్నిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని న్యాయం కావాలంటూ రాద్ధాంతం చేసిన జగన్ అండ్ కోపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం భారత రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించిన వైసీపీకి బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ పవన్ జోస్యం పలికారు. 2029 ఎన్నికల్లోనైనా జగన్ ఆ అర్హత సాధిస్తే ప్రతిపక్ష హోదా దానంతటా అదే వస్తుందని జోస్యం చెప్పారు. 2019లో అధికార మదంతో సాంప్రదాయాలను మరిచిపోయిన వైసీపీ పూర్తిగా మానవతా విలువలను పాతాళానికి తొక్కేసింది అనడంలో సందేహం లేదు. పవిత్రమైన ప్రజా శాసనసభ ఆలయాన్ని బూతుల పురాణాలతో అపవిత్రం చేసిన నేతలకు రెడ్ బుక్ వెంటాడడంతో పాటు శృతి తప్పి గతి తప్పి ఓవర్ యాక్షన్ చేసిన మాజీ నేతలపై పంజా విసిరే క్రమంలో బేజారవుతున్నారనేది పలువురి వాదన. ఈ నేపథ్యంలోనే నోరు జారిన నేతలు సారీలు చెబుతున్నా వినడానికి సిద్ధంగా లేవంటున్నారు అధికార పక్ష కూటమి నేతలు. దీంతో వాట్ నెక్స్ట్ అనడం కంటే హూ ఈజ్ నెక్స్ట్ అనే పదానికి ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది అనేది పలువురి అభిప్రాయం. అందుకేనేమో బోరుగడ్డ నుంచి మొదలు పెడితే వంశీ, పోసాని లాంటి నేతల అరెస్టుకు క్యూ కడుతున్నారు. ఇక ప్రస్తుతం అరెస్ట్ అయిన నేతలు చేసిన క్రైమ్ ఏంటో, అరెస్టు కావడానికి ముందే రెడ్ బుక్ లో అర్హత సాధించిన మాజీలెవరో, కౌరవ సామ్రాజ్య అధినేతనే అడిగితే బాగుంటుందనే సెటైర్లు కూడా కూటమి నేతలతో పాటు కార్యకర్తల్లోనూ వెల్లువెత్తుతున్నాయి. వయస్సు, హోదా, పరిణితి, పరిపక్వత, పట్టుదల, సాధన, ఛేదన ఇలా చెప్పుకుంటూ పోతే గత చరిత్రకు వర్తమానానికి వారధిగా ఉన్న 40 years ఇన్ ఇండస్ట్రీని అరెస్ట్ చేయడం వెనుక దాగి ఉన్న పద్మవ్యూహాన్ని అర్జునుడు శ్రీకృష్ణుడి రూపంలో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్ లేకుంటే పరిస్థితి ఊహించలేనిదిగా ఉండేదని పలువురు ఇప్పటికీ భయాందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కోడికత్తిపై ప్రజల నుంచి సంపాదించుకున్న సింపతి అంతా చంద్రబాబు అరెస్టుతో టీడీపీ గూటికి చేరిపోయిందనడానికి 164 = 11 ఈక్వేషన్ ఎస్ గివ్స్ రైజ్ టు కూటమి గవర్నమెంట్ అంటే ఒప్పుకోక తప్పదు. ఇక కథలో మరో పేజీ తిరగేస్తే వర్తమానంలో నడుస్తున్న చరిత్ర కనిపిస్తుంది. 2019 తర్వాత దాదాపు 5 ఏళ్ల పాటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అమరావతికి 2024 ఊపిరి పోసిందనే చెప్పాలి. ఎన్ని పూజలు,
ఎన్ని వ్రతాలు అనడం కంటే ఎన్ని ఆందోళనలు, ఎన్ని నిరాహార దీక్షలు, ఎంతమంది క్షోభ అంటే మరింత బాగుంటుందేమో. ఈ నేపథ్యంలోనే 2019 ఆరంభంలో ఏపీ నుంచి వైదొలిగి ప్రముఖ పారిశ్రామికవేత్తలు తిరిగి 2024 తర్వాత ఏపీకి రావడానికి సుముఖత చూపించినా ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో అర్థం కాక వణికిపోతున్నారంటున్నారు మంత్రి నారా లోకేష్. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు, వాటిని వినియోగించిన విధానం అన్నీ ఏకరువు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే మరుగున పడిపోయిన నిర్మాణ రంగంతో పాటు మరో పలు రంగాలు ఊపిరి పోసుకుంటున్నాయనేది పలువురి అభిప్రాయం. ఈ అధ్యాయంలో అంతా మానసిక క్షోభలు. సర్వమత సమ్మేళనం కంటే సర్వమత హేళనలు, సంక్షేమ పథకాల రూపంలో డబ్బుల పంపకాలు, ప్రజానాడిని పరిశీలించే దిశగా కష్టపడకుండా ఇంటికే లబ్ధిదారుల పైగా గ్రాడ్యుయేషన్ చదివిన అభ్యర్థులకు గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు, 5,000కు జీవితం అడ్జస్ట్మెంట్. మరో మాటగా చెప్పాలంటే పూలు పళ్లే కాదు, చేతి వృత్తులు, మాంసాహార అమ్మకాలను కూడా ప్రభుత్వ ఉద్యోగాలంటూ తమ ఖాతాలోనే వేసుకున్న అలనాటి వైసీపీ లీలలు లాంటి అంశాలే ఇందులో కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. మద్యం దగ్గర నుంచి మొదలు పెడితే మాల్స్ వరకు, రియల్ ఎస్టేట్ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో డెడ్ బాడీల డోర్ డెలివరీ వరకు అరాచకాలు కొనసాగిన వైనంపై ప్రభుత్వ అధినేత ఆనాటి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలేంటో అర్థం కాక ఓటర్లు కూటమికి పట్టం కట్టారనేది పలువురి అభిప్రాయం. వైసీపీ పాలనలో కనిపించని శాశ్వత పురోభివృద్ధి, బాస్ ఈజ్ బ్యాక్ తో తిరిగి గాడిలో పడ్డాయనేది ప్రజాభిప్రాయం. ఈ నేపథ్యంలోనే కనీసం ప్రతిపక్ష హోదాకు అర్హత లేని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఉద్ధరించేది ఏముంది అనే అభిప్రాయాలు కూడా ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. గత కౌరవ సామ్రాజ్యంలో నోరు జారిన మాజీల పొరపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశంతో పాటు అప్పుడు అసంపూర్ణంగా వదిలేసిన స్వాహాలను, స్వాస్థ్యాలను, స్వార్థాలను పునరుద్ధరించుకునే అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. రాజ్యాంగం రూల్స్ తెలుసు, ప్రజా పరిపాలనా విధానము తెలుసు. అయినా సొంత రాజ్యాంగం, నేనే రాజు నేనే మంత్రి అనే చందాన ఒంటెద్దు పోకడలు పోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయనేది 2024 లాంటి పరిణామాలే ఎదురవుతాయంటున్నారు విశ్లేషకులు. గతంలో ఇప్పటి సీఎం చంద్రబాబుకు కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురైన సందర్భాలు అనేక ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో నేతలెవరూ శాశ్వతం కాదు, అధికారాలు, అహంభావాలు శాశ్వతం కాదు అనే నిజాలు తెలుసుకోలేని ఎవరైనా ఇలాంటి చేదు అనుభవాలనే ఎదుర్కోవాల్సి ఉంటుందనేది సైద్ధాంతికవేత్తల అభిప్రాయం. ఇక ప్రతిపక్ష హోదా కోసం వెంపర్లాడుతున్న మాజీ సీఎం జగన్ ఆంతర్యం కేవలం రుషికొండ, మద్యం పాలసీ లాంటి వ్యవహారాలతో పాటు ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి ప్రపోజల్ను అడ్డుకుని తన కాలం వచ్చే వరకు ఎదురు చూడడం ఒక ఎత్తు అయితే 2029లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని వేలెత్తి చూపించడానికి ప్రతిపక్ష హోదాను అడుగుతున్నట్లుగా మరికొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. బలవంతం, ఫోర్స్, అడ్డదారులు, అవహేళనలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మాభిమానం మీద, మానసిక స్థైర్యం మీద దెబ్బకొట్టి ప్రత్యర్థిని బలహీనపరచాలనే ఓ ప్రత్యేక ప్రణాళికే ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న జగన్ ప్రత్యేక ప్రణాళికగా మరికొంతమంది అంచనాలు వేస్తున్నారు. ఇందులో నిజం ఏంటో ఎంతుందో గాని ప్రతిపక్ష హోదా కోరుతున్నది మాత్రం రాష్ట్రంలో తన పార్టీ గుర్తింపు కోసం అనేది ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక ఈ విషయం మీదే కూటమి అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తీవ్రంగానే స్పందించారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అధికార పార్టీకి రావాల్సిన మ్యాజిక్ ఫిగర్, ప్రతిపక్షానికి రావాల్సిన మ్యాజిక్ ఫిగర్లపైనే ప్రభుత్వాలు ఏర్పడతాయని తెలిసినా జగన్ పట్టుబట్టడంలో అర్థం లేదన్నారు. అధికార పక్షంగా గుర్తించబడాలంటే 10% సీట్లను సాధిస్తేనే సాధ్యమవుతుందన్నారు. కానీ వైసీపీకి మాత్రం 10% కంటే తక్కువ సీట్లను గెలుచుకోవడంతో ప్రతిపక్ష హోదా పొందే అర్హత లేదన్నారు. అదే పొరుగు దేశం జర్మనీ చట్టాల ప్రకారం జగన్ కోరుకునే అడ్డదారి ప్రతిపక్ష హోదా పొందుకోవచ్చని కామెంట్ చేశారు. అందుకే మాజీ సీఎం, వైసీపీ అధినేత, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి జర్మనీలో ప్రతిపక్ష హోదా కోసం ట్రై చేస్తే తప్పకుండా లభిస్తుందని సెటైర్లు వేస్తున్నారు. ఏసీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభకు మొదటిసారిగా హాజరైన జగన్ అనుకో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని మరి తమకి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలి అంటూ
తొలి రోజు అసెంబ్లీ సాక్షిగా రాద్ధాంతాన్ని సృష్టించారు. అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికార పక్షంగా ఉన్నందున మిగిలిన ఏకైక పక్షం వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్ఆర్సీపీ నాయకులు వాదించారు. అలా కాని పక్షంలో తాము సభలో కొనసాగడం సాధ్యం కాదంటూ వాకౌట్ చేశారు. ఇక దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ వచ్చే 5 ఏళ్ల వరకు జగన్ కు ప్రతిపక్ష హోదా లభించదు అంటూ జోస్యం చెప్పారు. ఈ తరహా పదవులను, అధికారాలను సీఎం చంద్రబాబు నాయుడు గాని లేదా తాను గాని నిర్ణయించేది కాదు అంటూ స్పష్టం చేశారు. ఇది ప్రజల తీర్పుగా, రాజ్యాంగం నిర్దేశించిన రూల్ గా ఆయన అభివర్ణించారు. ఇది తెలిసి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21, బీజేపీకి 8 స్థానాలు వచ్చాయి. ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీకి మాత్రం కేవలం 11 స్థానాలే వచ్చాయి. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే వైఎస్ఆర్సీపీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ 11 స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. సో బుండెస్టాగ్ లో ప్రవేశించడానికి కనీసం 5% ఓట్లను ప్రత్యేకంగా అభ్యర్థే వ్యక్తిగతంగా సంపాదించుకోవాలి. తాజాగా జరిగిన జర్మనీ ఎన్నికల్లో అప్పటి వరకు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, క్రిస్టియన్ సోషల్ యూనియన్ పార్టీలు 28.6% ఓట్లను సాధించాయి. కాగా 630 సీట్లు ఉన్న బుండెస్టాగ్ లో సిడియు, సిఎస్యు పార్టీలకి 208 సీట్లే దక్కాయి. ఇక ప్రస్తుత పరిణామాల్లో ఏపీలో కూటమి, వైసీపీల మధ్య జరుగుతున్న పోరు ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి జర్మనీ వరకు పాకింది అంటే మామూలుగా లేదుగా అంటూ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జర్మనీలో ఓటింగ్ సరళిని, అక్కడ రాజ్యాంగం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టినట్లు వివరించారు. జర్మనీలో ప్రతిపక్ష నాయకుడికి హోదా ఎలా ఇస్తారు అనేది, ఎన్నికల్లో పాల్గొన్న వ్యక్తికి ఓట్ల శాతం ఎలా రావాలి అనేది, ఎంత వస్తే అధికారం చేజిక్కించుకుంటారు అనే విషయాలతో పూసగుచ్చినట్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ వివరణతో ఆయన మేధా సంపత్తి మామూలుగా లేదుగా అంటున్నారు. ఇక జర్మనీ రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ అయినా ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత ఓట్లను పొందడం అతి కష్టమనేది డిప్యూటీ సీఎం పవన్ వివరణ. అక్కడ పార్లమెంటును బుండెస్టాగ్ అని పిలుస్తారు. కాగా ప్రభుత్వం ఏర్పాటుకు 316 సీట్లను సాధించలేకపోయిన పార్టీలు ప్రతిపక్ష పార్టీల వైపే మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలోనే మన దేశంలోలానే ఇక్కడ కూడా రాజ్యాంగం రచించబడింది. ప్రభుత్వ కూటమిలో లేని పార్టీలన్నీ ప్రతిపక్ష పార్టీలుగా భావిస్తారు. అధికార పక్షానికి ఉన్న బాధ్యతలను ప్రతిపక్ష పార్టీలు కూడా షేర్ చేసుకుంటాయి. అవి కూడా బిల్లులను ప్రవేశపెట్టడం, ప్రభుత్వ పాలనలో తగు విధంగా సూచనలు, సలహాలు ఇవ్వడం. కాగా జర్మనీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటూ లిఖిత రూపంలో గుర్తింపు, ప్రత్యేక స్థానం ఏమీ ఉండదు. ప్రతిపక్షాల్లో అత్యధిక ఓట్లు గెలుచుకున్న పార్టీకి సభలో, ప్రజల్లో ఇలాంటి గుర్తింపు దక్కుతుంది. కాకపోతే బుండెస్టాగ్ లో చర్చలలో పాల్గొనేటప్పుడు పార్టీలకు కేటాయించే సమయం, అవి సాధించిన ఓట్ల శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ సమయం దొరుకుతుంది. లిఖితపూర్వక నిబంధనలు లేనప్పటికీ బుండెస్టాగ్ బడ్జెట్ కమిటీకి నేతృత్వం వహించే అవకాశం అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు మాత్రమే దక్కుతుంది. కాగా మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు కొన్ని సదుపాయాలు, వసతులు ఉంటాయి. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది. పిఏ సహా సిబ్బంది అలవెన్సులతో పాటు ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది. సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీగానే వస్తోంది. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రాధాన్యం ఉంటుంది. సో మన దేశానికి జర్మనీకి మధ్య ఓటింగ్ శాతంలోనూ, ఓటింగ్ విధానంలోనూ తేడాలను స్పష్టంగా కళ్ళకి కట్టినట్లు వివరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జర్మనీ ఓటింగ్ విధానం భారత్ తో పోలిస్తే చాలా తేడాగానే ఉంటుందన్నారు. భారత్ లో ఒకే బ్యాలెట్ పై ఒక్క ఓటు మాత్రమే వేసే అవకాశం ఉంటే, జర్మనీలో మాత్రం ఒకే బ్యాలెట్ పేపర్ లో 2 ఓట్లు వేసే అవకాశం ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. పార్లమెంట్ లో సగం సీట్లు స్థానిక ప్రతినిధుల కోసం కేటాయిస్తారు, మిగతా సగం పార్టీలకి కేటాయిస్తారు. బ్యాలెట్ పేపర్లో సగభాగంలో అభ్యర్థుల పేర్లుంటాయి, రెండో సగభాగంలో పార్టీల పేర్లుంటాయి. ఒక ఓటు అభ్యర్థికి, రెండో ఓటు పార్టీకి వేయాల్సి ఉంటుంది.
ఏదైనా ఒక పార్టీ అదే పార్టీకి చెందిన అభ్యర్థికి ఓటర్లు ఓటు వేయొచ్చు. పార్టీకి వేసిన ఓటు ఒకరికి, అభ్యర్థికి వేసిన ఓటు ఇంకొకరికి కూడా వేయొచ్చు. ఇలా మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ ఎక్కువ శాతం ఓట్లు సాధించిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. మరో మాటగా చెప్పాలంటే ప్రజల్లో ఆ పార్టీకి గుర్తింపు, అనధికారికంగా ప్రతిపక్ష హోదా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబడుతున్న జగన్ను జర్మనీకి వెళ్లాలంటూ సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సూచనలకు ప్రతిస్పందించిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాత్రం పవన్ పై సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కూటమి తప్పులను సమర్థించడం ఆయనకే చెల్లిందంటూ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. అసెంబ్లీలో జగన్ కు బదులు కనీసం పవన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై అధికార పక్షం కూడా తీవ్రంగానే మండిపడింది. నిజానికి వైసీపీలో సంతృప్తి, అసంతృప్తి, పరాయి వాళ్ల పాలైపోయిందనే ఆవేదన ప్రతి ఒక్కరిలో స్పష్టంగా వ్యక్తం అవుతుంటే, కూటమిలో మాత్రం అప్పటి చేదు అనుభవాలను వెలికి తీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎంతవరకు తాము చేసేది వేదాల పరంపర, అదే ఎదుటి వాళ్ళు చేస్తే భూతాలమాయ అనే చందాన బూచిని చూపించిన వైసీపీని అధపాతాళానికే తొక్కేస్తానని శపథం చేసిన పవన్ కళ్యాణ్ అన్నంత పని చేశారనేది పలువురి అభిప్రాయం. ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తనకు ఎదురొస్తే తొక్కేసే ప్రయత్నాలు చేసిన అధిష్టానం ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ ను సైతం రోడ్డు మీదే పడుకుని ధర్నా చేయడానికి పురుగొల్పిన సంఘటనలు జన సైనికుల్లో ఇంకా మరుపుకు రావడం లేదనేది వాస్తవం. మరోవైపు వైసీపీ చివరి దశలో ఉండగా ఆ పార్టీకి చెందిన కొలీగ్స్ చేసిన విలయ తాండవం, చంద్రబాబును సైతం 7 ఊసలు లెక్కి పెట్టించిన వైనం వడ్డీతో కలిపి చెల్లించుకుంటున్నామంటున్నారు టీడీపీ తమ్ముళ్ళు. ఇంతకీ చెడపకురా, చెడేవు, అనకురా, అనిపించుకుంటావు అనే నానుడి నుంచి మరికొంచెం పక్కకి వస్తే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అనే సామెత ఇప్పుడు వైసీపీ చుట్టూ వైఫైలా తిరుగుతోంది అంటే నమ్మక తప్పదు. ఇంతకీ రాజకీయాలంటే అరాచక కార్యక్రమాలకు మార్గం కాదు అంటూ కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాన్ని మర్చిపోయిన నేతలు ఈనాడు వంశ పారంపర్య సిద్ధాంతాలకు తెరలేపుతున్న వైనం. రాజారెడ్డి రాజ్యాంగం అంటూ కొత్త పేర్లు పెడుతున్న నేతల తీరిప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పంజా విసురుతున్న స్వకీయ రాజ్యాంగాలకు తేడాలేంటో అర్థం చేసుకోవడానికి అట్టే సమయం పట్టదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దూరాలు తీరాలు, 2 ఇళ్లకు మధ్య, 2 ఊర్లకు మధ్య, 2 జిల్లాలు, 2 రాష్ట్రాలను దేశాల మధ్య సమానమే అనే నిజాన్ని గ్రహించలేని రాజకీయ నేతలు అధికారం, అహంభావం తమకు శాశ్వతమని తలిస్తే స్థిరంగా ఉండని కాలం మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తుంది అనేది జగమెరిగిన నగ్న సత్యం. ఇంత విలువైన నిజాన్ని తుంగలో తొక్కేసి మళ్లీ తామే అధికారంలోకి వస్తామంటూ పగటి కలల కన్నా వైసీపీ అధినేత అండ్ కోకు కూటమి ప్రభుత్వం కలలో కూడా జీర్ణించుకోలేని షాక్ నే ఇచ్చింది అంటే కళ్ల ముందు కాదనలేని పచ్చి నిజాన్ని ఒప్పుకోక తప్పదు. ఇక భవిష్యత్తులోనైనా రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కారు, ఎవరు శాశ్వత శత్రువులు కారు అనే వాస్తవాన్ని నేతలు గమనిస్తే ఉభయ కుశలో పరి అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని మనం కూడా ఆశిద్దాం. ఇది వాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ 1 TV.